ఏదైతే పుల్వామా మీద దాడి జరిగినప్పుడు కేవలం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ దళిత హాస్టల్ దగ్గరికి వెళ్లి ఆ హాస్టల్లో చికిత్సలు పడుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి బీహార్ పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పక్కకు తోలి విద్యార్థుల సమస్యను తెలియజేయడానికి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారి పైన అనుమతి లేకుండా హాస్టల్ లోపలికి వెళ్ళారని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లకు భయపడే కుటుంబం కాదు. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి నియంత పాలనను బీహార్ మరియు దేశంలో జరుగుతున్నటువంటి ఈ నియంత పాలన కొట్టేందుకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారతదేశంలో ప్రజాస్వామ్యం పైన కాపాడేందుకు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి అండగా ఈ యువత కాంగ్రెస్ వారికి ఈ అంశాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేష్ యాదవ్ గారికి, అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోడంగల్ ముద్దుబిడ్డ ఏదైతే జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణంరాజన్న గారికి, అదే విధంగా నాతో పాటు విచ్చేసినటువంటి వివిధ మండల అధ్యక్షులు మద్దూరు కావచ్చు, అదే విధంగా కోజ్గి బొమరాజ్పేట్ కానీ, అదే విధంగా కోడంగల్ దౌలతాబాద్ కి వచ్చిన మండల నాయకులకు, అధ్యక్షులకు, కార్యవర్గానికి అందరికీ నమస్కారాలు. ప్రజలారా ఆలోచన చేయాలి. ఈ రోజు 12 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ కేవలం ప్రజలను భక్తి ముసుగులు ఎవరైతే ఆయనకు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఈరోజు దేశ సైన్యాన్ని వాడుకుంటారు, ఎక్కడో పాకిస్తాన్ లో బాంబులు వేసినామని రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. 2019లో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి, సార్వత్రిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ సందర్భంగా ఏదైతే పుల్వామా మీద దాడి జరిగినప్పుడు కేవలం మళ్ళా పాకిస్తాన్ మీద బాంబులు వేసినామని ప్రజలందరూ నమ్మించి ఒకసారి మళ్ళా రెండోసారి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ రోజు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి, ఏదైతే బీహార్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మరొకసారి ప్రజలను మోసం చేసిండు. ఏమైంది? ఈ రోజు 26 మంది అమాయకులను పొట్టం పెట్టుకొని యుద్ధాన్ని ఎవరైనా కోరుకున్నామా? యుద్ధాన్ని ఎవరిని కోరుకోలే. నేను బీకేస్తా నాటేస్తా అని చెప్పి ఈ రోజు 26 మంది సైనికులను, సామాన్య ప్రజలు చనిపోయినారు, సైనికులు కలిపోయినారు. ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించుకున్నాడు. యుద్ధం ప్రకటించుకున్న తర్వాత దేశంలో ఉన్న ప్రజలందరం మనం అందరం సపోర్ట్ చేసినాం. నరేంద్ర మోడీ ఏదో చేస్తాడో జమ్మూ కాశ్మీర్ మొత్తం లాగేసుకుంటాడు మనం అందరం మాట్లాడితే 4 రోజులు గప్పలు కొట్టి విరమించుకున్నాడు. ఎందుకు విరమించుకున్నావు నరేంద్ర మోడీ? ఒకసారి మేము ఈరోజు కోడంగల్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎవరైనా వద్దన్నారా? ఈరోజు బీజేపీ కానీ ఈ మద్దూరు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వద్దన్నా యుద్ధాన్ని? ఈరోజు సమస్య సాల్వ్ అవుతుందని మేమందరం కట్టెలు పట్టుకొని జమ్మూ కాశ్మీర్కి వస్తాం, ఈరోజు పాకిస్తాన్ తరిమి కొడతామంటే ఏ కారణంతో యుద్ధాన్ని నువ్వు ఆఫ్ చేసినావు? కేవలం పాకిస్తాన్లకు, అదేవిధంగా అమెరికా ట్రంప్ కు అమ్ముడు పోయి దేశంలో ఒక పెద్ద ద్రోహిగా మిగిలినావు. ఒకప్పుడు మేము యుద్ధం వద్దంటే వీళ్ళంతా పాకిస్తాన్ కు అమ్ముడు పోయినరు, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోయినరు అని చెప్పిన సంసారి ఈరోజు యుద్ధాన్ని ఎందుకు కాపినావు? ఎందుకు మా యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచం ముందర బలహీనపరిచినామని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రజాస్వామ్య భద్రతలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈ రోజు బీహార్ ఎన్నికల సందర్భం పోతే ఒక దళిత ఎస్సీ హాస్టల్ పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుందాం పోతే అరెస్ట్ చేసి ఈ రోజు కేసులు పెట్టినావు. దుర్మార్గుడా, దేశాన్ని భక్తి ముసుగుదా ఈ బీజేపీ లంగన కొడుకులు. ఎన్నాళ్ళు ఈ రోజు ప్రజలు 12 ఏళ్ళకెళ్ళి తినడానికి తిండి లేదు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఈరోజు నిత్యావసరాలు పెరుగుతున్నాయి, అయినా భరిస్తున్నా ఇంకెన్నాళ్ళు ఈ రోజు భక్తి పేరుతో రాజకీయాలు చేస్తారు. దేశం మళ్ళడానికి పోతుంది. చిన్న చిన్న దేశాలు మనకన్నా ముందు, శ్రీలంక కానీ నేపాల్ లాంటి దేశాలు మనకన్నా ముందు పోతుంటే ఈరోజు భక్తి ముసుగుల భక్తి అనేది వ్యక్తిగతం. నేను ఇలా హిందువులే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే. ఈ దేశంలో మతం కన్నా ప్రజాస్వామ్యానికి ఎక్కిలు ఇచ్చినావు, కానీ నువ్వు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మద్దూరులో ఉన్నటువంటి యువకులు ఆలోచన చేయండి. మనకు కావాల్సింది మతం కాదు, మానవత్వం. మనం అందరం ప్రజలుగా అందరం సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నాం. ఈ రోజు దేశం పేరుతో ఈ రోజు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో అమాయకులని పొట్టను పెట్టుకుంటాడు, మన యొక్క భారతీయులను పొట్టను పెట్టుకున్నాడు. అదే జమ్మూ కాశ్మీర్ లో ప్రజలను పొట్ట పెట్టుకుంటున్నాడు. అదే విధంగా ఏదైతే సైనికులంగా చంపుకుంటున్నావు,
ఈరోజు ఆమె ఎక్కడైతే సైనికులు ఎవరైతే దేశ రక్షణ పోయేటోళ్ళంతా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలే. అంబానీ కొడుకు వాడు, ఆదాని కొడుకు వాడు, కేవలం మనలాంటి బిడ్డలు మాత్రమే దేశ సైనికుల జమ్మూ కాశ్మీర్ లో పంజాబ్ బార్డర్లకు పోయి ప్రాణాలు అర్పించినారు. ఈ రోజు మనకందరూ తెలుసు, మొన్న వీరజవాన్ చనిపోయాడు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి నరేంద్ర మోడీ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు మేము హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ గా మేమందరం కలిసే ఉంటాం. వేలేళ్లకెళ్ళి ఈ దేశం ఈ విధంగా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఇట్లా ఆలోచన చేస్తున్నారు. ఏంది బాయ్ ఏమైతుంది? ఎక్కడ పోయినా కేవలం డెవలప్మెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం బతకడానికి ప్రశాంత వాతావరణం లేదని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీని మేము ఈ రోజు మద్దూరు గడ్డకెళ్ళి అంబేద్కర్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు సిద్ధశుద్ధి ఉంటే భారత యుద్ధాన్ని ఆపింది ఎవడు? దాని ఎంత కుట్ర చేసింది ఎవడు? ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పలే. దానితో పాటు నీవు ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలకెళ్ళి అనేక రంగాల్లో మొత్తం కిందికి తీసుకుపోయినావు. ప్రజల్ని కేవలం మతం మచ్చులో కూర్పినావు. ఈ దేశాన్ని పూర్తిగా ఘోరంగా నీచంగా తయారు చేస్తున్న నరేంద్ర మోడీకి భవిష్యత్తులో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మనం అందరం కలిసే ఉందాం. ఈ రోజు మా ముస్లిం సోదరుడు కావచ్చు, ఒక హిందూ సోదరుడు కావచ్చు, ఒక క్రిస్టియన్ సోదరుడు కావచ్చు, మనమందరం మనుషులుగా జీవిస్తామని తక్షణమే రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసులు విరమించుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లోకెళ్ళి కన్యాకుమారి వరకు, ఏదైతే అస్సాంకెళ్ళి కటక్ నుండి కన్యాకుమారి వరకు ఈ రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం. దయచేసి ఒకవేళ మీరు కేసులు పెట్టిన ఇలా మాకు కొత్త ఏం కాదు. మీరు ఎన్ని కేసులు పెడితే అది మాకు ఒక కీర్తిగా భావిస్తాం. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తాం. దళితులను, మహిళలను, బీసీలను, అగ్రవర్ణులు ఉన్నటువంటి అందరినీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుపోయే గొప్ప ఆలోచన భవిష్యత్తులో ఉంది. మీ కేసులకు భయపడం ఇప్పటికే నీవు ఆలోచన చేస్తామని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ అన్న